వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 26 లైఫ్ స్టైల్. సో ఈ వీడియో సో స్పెషల్ ఎందుకు అంటే నేను నా 25th బర్త్డేకి న్యూయార్క్ వెళ్తున్నాను. అండ్ న్యూయార్క్ ఈజ్ మై డ్రీమ్ ప్లేస్. నా చిన్నప్పటి నుంచి వెళ్ళాలన్న డ్రీమ్ ప్లేస్. యాక్చువల్లీ పోయిన ఇయర్ బర్త్డేకి ట్రై చేశాను వెళ్ళటానికి, కానీ కుదరలేదు, ఇండియాలో ఉన్నాను. సో ఈ ఇయర్ వెళ్తున్నాను ఫైనల్లీ. అండ్ నా ఫ్రెండ్ కూడా వస్తుంది, లైక్ లహరి, నేను, లహరి వాళ్ళ ఫ్రెండ్ వెళ్తున్నాం, 3 members. సో లహరి బర్త్డే ఈజ్ ఆన్ 24th and mine is on 26th. సో mine is on 26th. సో ఈరోజు 23rd డేట్. సో ఈరోజు నైట్ లహరి బర్త్డే అండ్ నాది 26th. నేను ఎప్పటి నుంచో లైక్ చిన్నప్పటి నుంచి బుక్స్ చూసి లేకపోతే ఇంటర్నెట్లో చూసి ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ చూసి నాకు అక్కడికి వెళ్ళాలని చాలా డ్రీమ్. సో ఫైనలీ నేను యాక్చువల్లీ నా డ్రీమ్ పర్సన్తోనే వెళ్దాం అనుకున్నాను, కానీ అది అన్ఫార్చునేట్లీ అవ్వలేదు. అండ్ అండ్ ఐఎమ్ గోయింగ్ నౌ, సింగిల్గా వెళ్తున్నా. అండ్ నా 25th బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని నాకు చాలా ఇష్టం. సో ఐఎమ్ గోయింగ్. ఇప్పుడైతే నేను రెడీ అవుతున్నాను. నా ఫ్లైట్ 1:30కి అండ్ ఇప్పుడు టైం 11:30 అయింది, 11:30-12 అవుతుంది. సో ఆఫ్టర్ రష్. సో నేను రెడీ అవుతున్నా. సో ఫైనల్లీ నేను రెడీ అయిపోయాను. అండ్ యాక్చువల్లీ లగేజ్ అంతా నేను ముందే కొరియర్ చేసేసాను. నా ఫ్రెండ్ ఇల్లు ఉంటే అక్కడ, మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉంటే. సో లగేజ్ అయితే ఏం లేదు, ఎందుకంటే మళ్ళీ లగేజ్ కొనుక్కోవాలంటే అది ఒక $75 వేస్ట్ అని చెప్పి నేను కొనలేదు. సో ఇప్పుడు ఏం తీసుకొని వెళ్తున్నా అంటే జస్ట్ స్కిన్ కేర్ అండ్ మేకప్ నా దగ్గర ఇప్పుడు వేసుకోవడానికి ఉన్నాయి, నేను ఇప్పుడు తీసుకొని వెళ్తున్నాను. అండ్ ఐఎమ్ టేకింగ్ మై ఫ్రెండ్స్ స్పెట్స్ అండ్ మై స్పెట్స్ అండ్ వాలెట్ తీసుకొని వెళ్తున్నాను అంతే. దాట్స్ ఇట్. అండ్ ఐ గాట్ రెడీ. నా అవుట్ఫిట్ ఇది, పైనుంచి కిందకు మొత్తం డెనిమ్ వేసా, నత్తొస్తుంది, డెనిమ్ వేసా. సో ఇప్పుడు నేను ఇంకా టైం వచ్చేసి 11:28. సో నేను 12కి స్టార్ట్ అవుతాను. ఈ గ్యాప్లో నేను రీల్స్ చేసి కొన్ని ఫొటోస్ దిగి దేవుడికి దండం పెట్టుకొని స్టార్ట్ అవుతాం. సో బాయ్, సీ యూ ఆల్ ఇన్ ద ఎయిర్పోర్ట్. అండ్ నా ఫ్రెండ్స్ లహరి వాళ్ళు కూడా ఎయిర్పోర్ట్కి వచ్చేస్తారు. సో వీ విల్ మీట్ దేర్. బ్లాగ్ షూట్ చేస్తున్నా, చెప్పాను మీకు. ఇది సెకండ్, వీఆర్ ఆల్రెడీ లేట్. ఈ నెయిల్స్తో షూస్ వేసుకోవటం ఇట్స్ అ బిగ్ టాస్క్. ఫైనల్లీ చెక్ ఇన్ అయిపోయింది అండ్ వీఆర్ గోయింగ్ ఎయిర్లైన్స్. బొచ్చుగాళ్ళు ఏం చేసినారంటే ఫ్లైట్ డిలే చేశారు గైస్. ఫస్ట్ ఏమో E33 గేట్ నెంబర్ అన్నారు, మళ్ళీ E32 అన్నారు, మళ్ళీ E18 అన్నారు. తీరా చూస్తే ఇక్కడికి వస్తే ఇట్స్ ఆల్రెడీ 1:30. యాక్చువల్లీ ఈ పార్టీకి మనం వెళ్ళిపోవాలి, బట్ ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేం. చూడండి ఎంతమంది ఉన్నారో. ఈ ఎయిర్లైన్స్ ఎప్పుడు టైంకి అసలు అవ్వని కూడా అవ్వవు. ఇండియా టైం ప్రకారం మా బర్త్డే అంటారు. వాళ్ళ మమ్మీ విష్ చేసి థ్యాంక్స్ మమ్మీ. సో ఫ్లైట్ ఇస్ గెటింగ్ స్టార్టెడ్. ఇప్పుడు టేక్ ఆఫ్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఎక్కడికి వెళ్ళే ముందు మనం ఏం చేయాలంటే హర హర మహాదేవ్, శంభో శంకర్. And finally landed in New York. I'm very excited to see the city. And ఇప్పుడే జస్ట్ ల్యాండ్ అయ్యాము. అండ్ ఇక్కడ మొత్తం బీసెంట్ రోడ్ లానే ఉంది, అచ్చం 1 టౌన్ బీసెంట్ రోడ్ లానే ఉంది, కానీ ఇక్కడ జనాభా చూస్తే. బట్ లెట్స్ సీ, బయటకి వెళ్ళిన తర్వాత ఐమ్ వెరీ ఎక్సైటెడ్.
to see the city. Super duper excited. మనం ఎప్పటి నుంచి అనుకుంటున్నాం న్యూయార్క్ వెళ్ళాలి. వాట్సాప్ మెసేజ్ నుండి రియాలిటీ మాట్లాడడం మనం 1.5 years పట్టింది. 1.5 years. And it's finally happening for my 25th birthday. Yeah. Let's see. యాక్చువల్లీ ఇప్పుడు బ్యాగేజ్ క్లెయిమ్ దగ్గర ఉన్నాం. సో తను బ్యాగ్ తీసుకుంటుంది. బ్యాగ్ తీసుకున్న తర్వాత మా ఫ్రెండ్ వస్తారు మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. యా, మా ఫ్రెండ్ వస్తారు పిక్ చేసుకోవడానికి. అండ్ దెన్ వి విల్ గో. ఇలా ట్యాగ్ చేస్తున్నాడు నా ఫ్రెండ్స్, చూడండి. రాగ్ తీస్తున్నా. హాయ్ బ్రో. చూడు చూస్తున్నాడు ఏముందా అక్కడ, చూస్తున్నావు కదా. మళ్ళీ ఎందుకు ఇలా దాచుకుంటావు? గైస్, ఈ వీడియో అప్లోడ్ చేసే ముందు నన్ను సాగు కొడతాడు. నా బిట్లన్నీ తీసేయి, నేను కనిపించినవి అన్నీ తీసే, నేను కనిపించినవి అన్నీ తీసే. సాగు ఈసారి సాగు కొట్టి నిన్ను సాగు కొడతాడు చెప్తున్నా. ఈ అబ్బాయి పేరు చైతన్య. చెప్పు, హాయ్ చెప్పు. ఐ థింక్ దే నో మీ అను మళ్ళా. ఏందో అన్ని ఇండియా రోడ్లలో ఉన్నాయి ఇక్కడ. చైతు బస్సు వస్తుంది. చైతు అట్లా డ్రైవ్ చేస్తావేంటి? ఇంత ఫాస్ట్ వెళ్తే ఎవరు పట్టుకోరా? సరే అయితే నేను డ్రైవ్ చేస్తాను, దిగరా ఫస్ట్ కారు. ఏంది మా అన్ని ఇండియా రోడ్లలో ఉంటాయి, డ్రైవ్ చేసేది పిల్ల బచ్చా అయ్యింది. Yeah, that's what I'm telling bro. You first get down. Shut the fuck and get down now first ఇక్కడ. నేను డ్రైవ్ చేస్తాను రా, ప్లీజ్ రా. ఇప్పుడు కాదు మామ, రాత్రి టైమ్ స్క్వేర్ వాళ్ళు భయపడతారు గైస్ వెనక కూర్చొని. భయపడలేదు, టైమ్ స్క్వేర్ వెళ్ళాక. ఇదేనా బ్రిడ్జ్? ఇదేనా బ్రిడ్జ్? చాలా ఉన్నాయి, వెయిట్ చేయి. ఓకే, మనకు ఆగదు కదా. వచ్చేది మేము ఫ్లైట్లో వచ్చేటప్పుడే చూసాం. గైస్, బ్లూ లేబుల్ బాటిల్ ఫ్రెష్ ఫాస్ట్ గా వెళ్దాం. అవును, ఈ ఒక అందాన్ని ఫోటో తీసుకోవాలి. యా, బ్లూ లేబుల్ ఒకటి, ఏది బ్లూ లేబుల్ ఒకటి, ఇది ఒకటి. తాగుదాం, తాగి ఊగుదాం. యా, గోయింగ్ టు టైమ్ స్క్వేర్ నౌ. మై బర్త్డే రేపు. సో ఈరోజు నైట్ 12 o'clock కేక్ కట్ చేసినాం లహరితో. Finally, her birthday is happening in New York. That's to Times Square. Yeah, Times Square. Okay, Times Square లో కలుస్తాం. బాయ్. బేకరీ అయితే అచ్చం ఇండియాలో ఉన్నట్టే ఉంది చూడండి. అచ్చం ఈ కేక్స్ అవన్నీ ఇండియాలో ప్రిపేర్ చేసినట్టే ఉంది. అచ్చం ఇంత బాగున్నాయి కదా కేక్స్. యాక్చువల్లీ యూఎస్లో ఇక్కడ ఎక్కడ ఆ టెక్సస్లో అయితే అసలు దొరకవు ఇట్లాంటి ఇలా, బట్ ఇక్కడ చూడండి ఎంత బాగున్నాయి. అచ్చం బేకరీ అయితే ఇండియాలో ఉన్నట్టే ఉంది. అచ్చం ఈ స్ట్రీట్ అంతా ఇండియన్ మార్కెట్ స్ట్రీట్ అంట. సో బయట నుంచి నేను చూపిస్తాను ఒకసారి. చూడండి అన్ని థమ్స్అప్స్ అన్ని ఇండియా స్టోర్ అంట, ఇండియన్ మార్కెట్ అంట, అన్ని ఇండియావి సంబంధించినవి ఉంటాయి. సో ఈ కేక్ చూడండి ఎంత టెంప్టింగ్గా ఉందో. దిస్ కలర్ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో కదా. ఇట్స్ ఇండియన్ మార్కెట్. సో చూడండి అక్కడ ఇండియా బజార్ అన్నీ మనకి ఇండియాకి సంబంధించినవే ఉన్నాయి. ఈ బిర్యానీ పాయింట్, బేకరీ అన్నీ ఇండియాలో ఉన్నట్టే ఉన్నాయి. ఇండియన్ మార్కెట్ వాయిస్ తింటానుకోవచ్చు. చూడండి అచ్చ ఇండియాలోనే ఉంది. అచ్చం పాన్ అయితే క్రేజీ ఉంది. ఇది నా రెండో పాన్, ఇంకో రెండోది తింటా. రెండోది తింటున్నా. నువ్వు మెల్లగా తీసుకొని వెళ్ళు, పడిపోద్ది. తింటావు వినయ్? హాఫ్ తిందాం. తినవా? గొంతు పట్టుకుంటుందా ఇది పాన్? ఇది పట్టదు, గొంతు పట్టదు కదా. ఇది ఉంటుంది చూసా వైట్ కలర్ పౌడర్. ఓ బ్లీచ్ ఏమో. బ్లీచ్ కాదు. ఓరే అమ్మ, బ్లీచ్ ఎందుకు ఇస్తారు? సున్నం. యా సున్నం.
ఆ సున్నం ఎక్కువ పూస్తే అది అప్పుడు గొంతు మంట పడుతుంది. అసలు ఇండియన్ స్ట్రీట్ అయితే అసలు అచ్చు ఇండియాలోనే ఉన్నట్టుంది కాప్ గార్డ్. అదే కదా, ఇండియాలో ఉన్నట్టే ఉంది సేమ్. ఇక్కడ ఎట్లా అంటే బీహార్ వాళ్ళు ఉమ్ములు వస్తారు కదా పాలు తిని, బీడీలు కొట్టి, ఇంకా ఏంటిదంటే వీడేసి. ఇక్కడ వీడు టెక్సస్ లో వీడ్ ఇల్లీగల్, ఇక్కడ వీడ్ చాలా లీగల్. అందరు రోడ్డు మీద వేస్తున్నారు. ఓ ఏంది సీట్ బెల్టా తినరా బా పెంటవాళ్ళ. మళ్ళీ వద్దాం మేడం ఒకసారి. 10:69 ఇంకా 2 hours left for your birthday bro. ఏం బర్త్డే బ్రో, ఇండియాలో ఆల్రెడీ సగం బర్త్డే అయిపోయింది బ్రో. నాకు ఇండియా ఎందుకు నన్ను ఇక్కడ నుండి డీమార్ట్ అంటే డిమార్ట్ అంట మావా. ఎవరిని? దిస్ ఇస్ ఎక్స్చేంజ్ ప్లేస్. చూడండి ఇదంతా న్యూ జెర్సీ మేము ఉన్నది, అదేమో న్యూయార్క్. అదంతా అక్కడ ఉన్నదంతా న్యూయార్క్. ఎంత బాగుందో చూడండి, ఎంత బాగుందో కదా. ద సిటీ దట్ నెవర్ స్లీప్స్ అంటే ఇదే అనుకుంటా. ఎంత బాగుందో. I loved it so much. గైస్ ఫైనలీ నేను లహరి కేక్ తీసుకొని వద్దామని వచ్చాను. బికాజ్ తన బర్త్డే 12 o'clockకి, ఆల్రెడీ 11:13 అయింది. సో 12 o'clockకి కేక్ కట్ చేయించాలని చెప్పి వచ్చా. కేక్స్ బాగున్నాయి, పర్లేదు. కేక్ తీసుకొచ్చి చాలా బాగున్నాయి కేక్స్. I took one cake, cutlet. We are finally in the streets of New York. ఎంత బాగుందంటే అసలు. అండ్ ఇక్కడ వీడ్ కూడా ఎంత లీగల్ అంటే రోడ్ల మీద తాక్కుంటూ పోతున్నారు అందరూ. అండ్ బీర్లు కూడా తాక్కుంటూ వెళ్తున్నారు. బీర్లు కామన్ అనుకో, ఎక్కడైనా తాక్కుంటూ వెళ్తారు. బట్ వీడ్ టెక్సస్లో ఇల్లీగల్ అండ్ ఇక్కడ న్యూయార్క్లో లీగల్. చాలా బాగుంది ఇక్కడ న్యూయార్క్ కూడా. నాకు ఎట్లాంటి ఫీల్ వస్తుందంటే ఇండియాలో ఉన్న ఫీల్. లైక్ ఇండియాలో మనకి బీసెంట్ రోడ్, ఏలూరు రోడ్ ఎట్లా ఉంటుందో అట్లానే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఈ లైటింగ్స్, ఈ జనాలు, ఈ ట్రాఫిక్ రూల్స్ ఏం పాటించకుండా నాకు అట్లానే అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇంకొక 5 minutesలో లహరి బర్త్డే. సో తనతో నేను ఇప్పుడు కేక్ కట్ చేయబోయిస్తున్నాను టైమ్ స్క్వేర్ దగ్గర. సో ఆల్రెడీ టైమ్ స్క్వేర్ దగ్గరికి వచ్చాం. సో కొద్దిగా ఎక్కువ బిల్డింగ్స్ ఉన్న దగ్గరికి వెళ్ళి కేక్ కట్ చేస్తాము. అండ్ తను కేక్ కట్ చేసేటప్పుడు అండ్ ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ వచ్చినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఏంటో ఇండియాలో ఉన్నట్టుంటాయి పండుగలు. ఎంత బాగుందో. ద సిటీ దట్ నెవర్ స్లీప్స్. ఎంత బాగుందో సీరియస్లీ. హ్యాపీ బర్త్డే లహరి. హ్యాపీ బర్త్డే. థాంక్స్ మా. Oh my goodness. Thank you. Buddy, follow my brother. Super ఉంది ఆ కేక్. మమ్మీ Everybody clap those hands. Clap. కేక్ సూపర్ ఉంది. బాయ్. కాల్ చేస్తా రూమ్కి వెళ్ళి. Here we go. యాక్చువల్లీ వీఆర్ టైర్డ్.
చాలా టైర్డ్ అయిపోయాం. ఇట్స్ ఆల్రెడీ 1:15 అయిపోయింది టైం నైట్. సో మళ్ళీ మేము మార్నింగ్ లెగిసి డే 2 చేస్తాను, అది కూడా డే 2 కూడా. అండ్ రేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ లైక్ 6:30, 7 o'clockకి మేము నాయగ్రాకి వెళ్ళాలి. నాయగ్రాకి స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. లైక్ ఇట్స్ 6 hours drive. It's 6 hours drive from మేము ఉన్న దగ్గర నుంచి 6 hours drive ఉంది. సో మేము మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 8 o'clock అలా స్టార్ట్ అవ్వాలి. సో వీల్ రీచ్ దేర్ బై 3 or 2:30 లైక్ దాట్. సో చూద్దాం, మళ్ళీ రేపు పొద్దున్న కలుస్తాను. మీట్ యూ ఆల్ దేర్. బాయ్. టైర్డ్ ఫర్ డే 1. Guys, it's day 2 and we are going to Niagara Falls. Allo annaru guys, nenu vlog chestunte పిచ్చి పట్టింది. నేను ఇప్పుడు నైగ్రాకి స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు 9 అవుతుంది టైం. సో యాక్చువల్లీ 6కే లెగుద్దాం అనుకున్నాం కానీ కుదరలా. నైట్ 3 అయిపోయింది పడుకునేసరికి. సో ఇప్పుడు 9 అయింది. వెళ్ళగలిగే 2:30 or 3 అయింది. సో నైగ్రా చూసుకొని మళ్ళీ రిటర్న్ అవుతాం. మధ్యలో తింటాం, అది తిండి ఇంపార్టెంట్. యా, ఈ బట్టలు ఎందుకు వేసుకున్నా అంటే నైగ్రాకి ఎంత పిచ్చి బట్టలు వేసుకుని వెళ్తే అంత మంచిది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం ఎలాగో తడిచిపోతాం కదా అని చెప్పి ముందు నుంచే ప్రిపేర్ అయ్యాం గైస్. అంతే, అక్కడికి వెళ్తే అలాగ తడిచిపోతాం కదా. సో ఇక్కడ నుంచి పిచ్చి బట్టలు వేసుకుని వెళ్ళిపోతే అయిపోయింది కదా అని చెప్పి పిచ్చి బట్టలు వేసుకున్నాం. దట్స్ ఇట్. సో మళ్ళీ కలుస్తాం మళ్ళీ కార్లో ఎక్కేటప్పుడు. ఐమ్ డూయింగ్ మై స్పెండర్. ఓకే బాయ్. తీసుకోబొట్టేది నా పర్స్లో ఉంది, తీసుకురాపో ఫాస్ట్గా. తీసుకొస్తున్నాను ఫాస్ట్గా. అలాగే గైస్ వీఆర్ గోయింగ్. ఓన్లీ స్కిన్ కేర్ చేసుకున్నా, నో మేకప్ బికాస్ ఓపికలే వేసుకునే. ఎందుకంటే అక్కడ వేసుకుని ఎట్లా పోద్ది ఆ నెలలో తడిచి, మళ్ళీ వేసుకుని ఎందుకు వేస్ట్. ఈ చైన్ ఇవన్నీ ఏం చేయాలి మావా? నీ దారిలో పెట్టుకోవాలి చైన్ ఇవన్నీ. బ్రేస్లెట్ చైన్. గైస్ ఇదేంటో తెలుసా? ఇది లియో హెయిర్. నాకు చిన్న కుక్క పిల్ల ఉండదు కదా, అది చనిపోయింది ఇప్పుడు. సో దాని హెయిర్ నేను దీంట్లో వేసాను. అక్కడ వైట్ క్లిప్ తీసుకురావా? అక్కడ ఉంది చూడ. We just vacated the room because మళ్ళీ ఎయిర్బిఎన్బి తీసుకుంటాము నైగ్రా నుంచి రాగానే. ఐ మీన్ ఈరోజు నైట్ ఎయిర్బిఎన్బి తీసుకుంటాము. సో అందుకే ఇప్పుడు వెకేట్ చేసేసాం బికాస్ మళ్ళీ వేస్ట్ ఎందుకు రూమ్ అని చెప్పేసి. అండ్ వీఆర్ గోయింగ్ టు నైగ్రా. నైగ్రాకి ఎందుకు వెళ్తున్నామంటే మళ్ళీ ఇటు సైడ్ అదే పని మీద నైగ్రా చూడటానికి రాకుండా, అందుకే ఇప్పుడే పని మొత్తం చూసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి ఇటు సైడ్ అంతా నైగ్రా, న్యూయార్క్ అంతా చూసుకొని న్యూ జెర్సీ ఆ గుడి ఏదో ఉందంట కదా, వెంకటేశ్వర స్వామి గుడి, లేకపోతే అక్షరధామ, అవన్నీ రేపు వెళ్తాము. సో ఈరోజు ఓన్లీ నైగ్రా టైం స్పెండ్ చేస్తాం. అందుకని అన్నీ చూసుకొని వెళ్ళిపోవచ్చు పనిలో పని అని చెప్పి అది కూడా ప్లాన్ చేసాం. దట్స్ ఇట్. మళ్ళీ దానికి పనిమాల రాకుండా. సో వీఆర్ గోయింగ్ టు నైగ్రా. యా, అండ్ ఇట్స్ లహరి బర్త్డే టుడే. హ్యాపీ బర్త్డే చెప్పండి లహరికి. హ్యాపీ బర్త్డే లహరి. హ్యాపీ బర్త్డే మావా. సరే ఇప్పుడు కార్ స్టార్ట్ చేసావు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే చెప్పు. హర హర మహాదేవ శంభో శంకర అని చెప్పు. మహాదేవ శంభో శంకర. యా, ఓం నమః శివాయ. We are going to Niagara. మధ్యలో తినేటప్పుడు మళ్ళీ చూపిస్తా. Hi guys, we ordered avocado toast and coffee. This is our breakfast. Yeah, you can drag. Still 5 hours left. Yeah, go and choose where you want. ఈ అబ్బాయి ఏమో ఆఫీస్ చేసుకుంటున్నాడు. ఇంకా 5 hours ఉంది డ్రైవ్. నేను డ్రైవ్ చేయను. నేను 3 hours డ్రైవ్ చేస్తా, తను ఒక 1 hour డ్రైవ్ చేస్తా. Scroll down. Into comments. So Allah, we can reach Niagara Falls and I'm sleepy. I'm
a good place. In your local delete all. Celebrate my So what I can say is tomorrow commit night changes. at 12 o'clock. So So let's see. మంచి go ప్లేస్ to వెళ్దాం. branches, refresh it. ఓకే నాయకుల దగ్గర కలుస్తాం. You know what? I need to fix that. I know what's going on. Because వచ్చిన దగ్గర నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి పడుకుంటానే ఉన్నాను. వాళ్ళు పడుకోవడం ఏమో కానీ నాకు నిద్ర వస్తుంది. నాకు నిద్ర వస్తే తనకి నిద్ర వస్తుంది. not in the forms of the application. నిద్ర వస్తుంది. You have to drive. Let me fix that. That's why it is not taking. Guys, ఇది రెస్ట్ ఏరియా అంట. రెస్ట్ రూమ్స్కి వచ్చాం. We're very tired of driving. 6 hours drive, 3 hours అయింది, 4 hours అయింది, ఇంకా 2 hours ఉంది. బాగుంది పీస్ఫుల్గా. Get down. Driving now. ఏంది రాట్లా మ్యాప్? ఎందుకని రాదు? రావట్లేదు చేతు మ్యాప్ రావట్లా. చేతు ఎట్లా వెళ్ళాలి? వీఆర్ ఫైనల్లీ ఇన్ నైగ్రా ఫాల్స్. అండ్ అక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బిల్డింగ్స్ అన్నీ కెనడా బిల్డింగ్స్ అంట. సో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా అవన్నీ. ఫైనల్లీ ఇన్ నైగ్రా ఫాల్స్. మా హైయెస్ట్ ప్లేస్ ఉంది ఇక్కడ. పార్కింగ్ ఎత్తుకోవాలి. ఫైనల్లీ నైగ్రా. చైతు నైగ్రా అని చెప్పు. Finally, we are going to take the tickets. We traveled 6 hours 30 minutes to see this Niagara Falls. చూద్దాం ఎలా ఉంటుందో. Niagara Falls అదంతా బిల్డింగ్ కనిపించండి కెనడా అవి. Niagara Falls ఆ డెప్త్కి వెళ్తాం ఇప్పుడు. అక్కడ కనిపిస్తున్నాయి కదా బ్లూ కలర్ కోట్స్ అంతా, ఇదంతా యూఎస్ది. సో ఈ లైన్ మొత్తం యూఎస్ఏ. అటు నుంచి వచ్చి ఆ పింక్ కలర్ కోట్స్ కనిపిస్తాయి కదా, అదంతా కెనడా సైడ్, ఇదంతా యుఎస్ సైడ్. సో ఇప్పుడు మనం ఆ కిందకి వెళ్తాము వాటర్లోకి వెళ్ళాలంటే, అలాంటి బోట్స్లో అక్కడ దాకా తీసుకొని వెళ్ళి అప్పుడు వస్తారనమాట. సో ఫైనల్లీ వి డిడ్ ఇట్. చూడండి ఎంత బ్యూటీ అసలు నేచర్, చాలా బాగుంది. చిన్న కవర్స్ వచ్చారు వేసుకోమని మాకు. ఇది చూడు ఎట్లా వేసుకుంటున్నారు అందరు, చూడండి ఎలా వేసుకున్నారు. అక్కడ ఇచ్చారు. ఇట్లా ఎక్కేసి ఇలా లైన్లో వెళ్తారు ఆ లోపలికి తీసుకొని వెళ్ళడానికి. ఆల్రెడీ మీకు అక్కడ బోట్ కనిపిస్తుంది కదా, ఈ పింక్ కలర్ కోట్స్ ఉన్నాయి కదా వీళ్ళందరికీ, అవంతా కెనడా వాళ్ళు. సో ఈ బ్లూ కలర్ కోట్స్ ఉన్న వాళ్ళంతా మన యూఎస్ వాళ్ళు. సో ఈ బోట్లో వెళ్తాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. సో దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ షూట్ చేస్తాం. సీ దిస్ గైస్. పైకి గుండు పగిలితే నేను రాను పైకి, నాకు భయం. మా ప్లీజ్, నాకు అసలు ఊపిరాడదు వాటర్ చూస్తే నాకు అసలు ఊపిరాడదు. Finally we are done with the Niagara Falls. Experience ఎలా ఉంది? Not bad. No. What? చైతు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. ఇట్స్ థ్రిల్లింగ్. బో నాకేమంత అనిపించలేదు. థ్రిల్లింగ్ అంట బొక్కేం కాదు. నాకు అసలు వాటర్ ఉంటే పడవ ఫస్ట్. గైస్ వీఆర్ డన్ విత్ ద నైగ్రా ఫాల్స్. సో నాకు ఆకలేస్తుంది. వెళ్ళి ఇక్కడ ఏదో బఫెట్ ఉంటుందంట దగ్గరలో, ఇండియన్ బఫెట్. సో అది తినాలి, వెళ్ళి అది తినేసి అప్పుడు బయలుదేరుతాం మళ్ళా న్యూయార్క్. I know they got the most Premier League, that's true. But they got Premier League. కట్ చేద్దాం. గైస్ ఇక్కడ చూసారా రోడ్డు అసలు ఏం కనిపించట్లేదు, అందులో ఫుల్ వర్షం పడుతుంది. అండ్ ఇంకా 5 hours ట్రావెల్ చేయాలి. బాబోయ్ రోడ్స్ అయితే దారుణంగా ఉన్నాయి, దాంట్లో వర్షం పడుతుంది. చాలా చిన్న రోడ్స్ ఇవైతే, అందులో మళ్ళీ టూ వే హార్డ్ డ్రైవింగ్. ఎవరు అనుకున్నావు ద గ్రేట్ మీ.
టైం చూడండి 9:20. 9:20 మార్నింగ్ 9:20. ఎప్పుడు నైట్ మేము ఎన్నింటికి స్టార్ట్ అయ్యామంటే ఎన్నింటికి స్టార్ట్ అయ్యామా 10:40కి స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చాం. ఎందుకంటే మధ్యలో ఆపి ఒక 3 hours డ్రైవ్ చేసి మధ్యలో ఆపి అక్కడ పడుకొని మళ్ళీ మార్నింగ్ 6 o'clockకి స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు 9:19కి వచ్చాం ఎయిర్బిఎన్బికి. ఎయిర్బిఎన్బి కిందే అక్కడ ఏదో కెఫే ఉంది, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం. సో ఇప్పుడు వెళ్ళి కాసేపు పడుకొని మళ్ళీ పడుకోవాలి, నిద్ర వస్తుంది నాకు ఫస్ట్. పడుకొని లెగిసి రెడీ అయ్యి అప్పుడు చూద్దాం ఎక్కడికి వెళ్ళాలో, ఆలోచిద్దాం ఎక్కడికి వెళ్ళాలో. యా ఇప్పుడు మేము ఎయిర్బిఎన్బికి వెళ్తున్నాం. లెట్స్ సీ. Guys, we are finally into Airbnb. Airbnb అంట ఇది. బాగానే ఉంది. This is mirror. This is her bedroom. And this is my bedroom. Yeah. We closets అవి. రెస్ట్ రూమ్ ఎక్కడుంది మామ? ఓ ఇక్కడ రెస్ట్ రూమ్ ఉందా? ఓకే, అక్కడ లోపల రెస్ట్ రూమ్ ఉందంట. బాగానే ఉంది మా గాయస్, పర్లా. ఇట్స్ day 3 అండ్ వీఆర్ గోయింగ్. ఇప్పుడే రెడీ అయ్యాము. యాక్చువల్లీ టైం 2:49 అయ్యింది. సో ఇండియా టైం ప్రకారం ఆల్రెడీ నా బర్త్డే స్టార్ట్ అయిపోయింది. మా మమ్మీ మా తమ్ముడు ఆల్రెడీ నాకు విష్ కూడా చేసేసారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇప్పుడైతే మేము ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ అక్షరధామ అండ్ వెంకటేశ్వర స్వామి గుడి ఫేమస్ అని చెప్పారు. సో వీఆర్ గోయింగ్ టు దట్ టెంపుల్ టుడే. ఇప్పుడు వెళ్తాం, నైట్ పార్టీ చేసుకుంటాం. సో నైట్ నేను చూపిస్తాను అండ్ ఇప్పుడు కూడా చూపిస్తా. అండ్ వీఆర్ గోయింగ్ టు టెంపుల్ నవ్. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్ ఫర్ టెంపుల్. ఏదో జస్ట్ నార్మల్గా క్యాజువల్గా తీసుకొని వచ్చుకున్నాను అవుట్ఫిట్ కూడా. అండ్ ఐ షో యూ దట్. దిస్ ఇస్ మై అవుట్ఫిట్. క్యూట్ ఉంది కదా, బుట్ట చేతులు అండ్ క్యూట్ లిటిల్ ఫ్రాక్. ఐ లవ్ ఇట్. మా మమ్మీకి కూడా నచ్చింది. సో యా, వీఆర్ గోయింగ్ టు టెంపుల్ నవ్. సో నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. అండ్ ఇప్పుడే హెడ్ బాత్ చేసి రెడీ అయిపోయాను ఆల్రెడీ. లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ గో టు టెంపుల్. గైస్, ఇక్కడ నుంచి మేము ఉండే ప్లేస్ నుంచి ఒక 50 minutes ఉంది టెంపుల్కి వెళ్ళడానికి. సో ఇక్కడ బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ అని చెప్పి అది ఫేమస్ అంట. సో అది చూడటానికి వెళ్తున్నాం. సో లెట్స్ గో. నేను మేకప్ ఏం వేసుకోలేదు బికాస్ నైట్ వేసుకుంటా కాబట్టి. Bye. Guys, we are finally in the temple. టెంపుల్ పేరు Bridgewater Temple. Bridgewater Temple, guys. Let's go. ఒక మైసూర్ మసాలా దోశ ఒకటి. ఇది ఫ్రంట్ వ్యూ. ఇదంతా బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ అంటే ఇది. సో బాగుందో చూడండి. ఆల్రెడీ నేను ప్రీవియస్ బిట్లో నేను పెట్టాను ఆల్రెడీ వెంకటేశ్వర స్వామిని. అసలు తినిలా, జస్ట్ నేనే తీసాను. అక్షరధామ టెంపుల్ న్యూ జెర్సీ. చూడండి ఎంత బాగుందో కదా. ఇది 7:30 కల్లా క్లోజ్ అంట. మేము ఇప్పుడే వచ్చాము. ఇట్స్ ఆల్రెడీ 7 అవుతుంది. సో ఇలా చూసుకుంటూ వెళ్దాం పదండి.
ఏవో తీసుకుంటారంట ఇక్కడ రిక్వైర్డ్ థింగ్స్ ఏవో. సో డాలర్ ట్రీకి తీసుకొని వచ్చారు. Size 25 and happy birthday. How cute కదా. This is my night birthday outfit ఇది. ఇప్పుడు మేము గుడ్ నుంచి వచ్చి రెడీ అయ్యాం. సో ఇప్పుడు మేము 230th రూఫ్ టాప్ రెస్టారెంట్కి బార్ అండ్ రెస్టారెంట్కి వెళ్తున్నాం ఇక్కడ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కాలుస్తాను. అండ్ దిస్ ఈస్ మై అవుట్ఫిట్. అండ్ నేను మిర్రర్లో కూడా చూపిస్తాను. దిస్ ఈస్ మై అవుట్ఫిట్. మెల్ట్ అయ్యింది. మెల్ట్ అవ్వదు సమానంగా. ఈ లైట్లు వెలిగినాయా? నేను పైన 230th ఫ్లోర్ ఉంది కదా. సో నేను అటు రూఫ్ టాప్ 230th ఫ్లోర్ మీద నేను పార్టీ ఇస్తున్నాను. నేను ఇప్పుడు లేదు పద బాగానే ఉంది. సో 230th ఫ్లోర్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. లెట్స్ గో. Guys, it's day 4 and it's my birthday today. So happy birthday to me. ఇప్పుడు మేము న్యూయార్క్ చూడటానికి వెళ్తున్నాం ఈరోజంతా. జస్ట్ ఈరోజు న్యూయార్క్లో రిమైనింగ్ ఏమేమి మిగిలిపోయినాయో అవన్నీ చూడటానికి వెళ్తున్నాం. అండ్ I'll get ready. I have to wake up and get ready. It's already 10:30 అయిపోయింది. నా ఫ్రెండ్స్ అందరు రెడీ అయిపోయారు. నేను ఒక్కదాన్నే లాస్ట్ ఉన్నా. సో రెడీ బర్త్డే అవుట్ఫిట్. This is my birthday outfit. Yeah, and finally నేను రెడీ అయిపోయాను ఇప్పుడు. సో ఇప్పుడు మేము సమ్మిట్ బ్రూక్లిన్ బ్రిడ్జ్ ఇంకా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇవన్నీ మిగతా అన్నీ చూసుకోవడానికి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు కూడా చిన్న చిన్న బిట్స్ చూపిస్తాను. దట్స్ ఇట్. అండ్ దిస్ ఇస్ మై అవుట్ఫిట్. సమ్మిట్కి వస్తే సమ్మిట్ టికెట్స్ అయిపోయినాయి. మళ్ళీ రేపు ఉన్నాయి. మా ఫ్లైట్ ఏమో రేపే. Summit. We will not go to Summit. Okay, light le వదిలే వచ్చే. వాళ్ళ తక్కువ అదేనా నాకు వాళ్ళ తక్కువ. So we hope you enjoy your stay here, and we want to welcome you aboard and thank you for riding with us. We'll talk again soon. This is Edge. ఇది వెజిల్. ఇది యాక్చువల్లీ టెంపరీ క్లోజ్డ్ అంట ఇది ప్రెజెంట్. సో పైకి ఎవరిని వెళ్ళనియట్లేదు. అందుకని చెప్పి ఐ విల్ షో యు ది డీటెయిల్. పైకి ఎవరిని వెళ్ళనియట్లేదు దీనికి టెంపరీ క్లోజ్. సో బయట నుంచి చూసి వెళ్ళిపోవటమే. చాలా బాగుంది. దిస్ ఈజ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ అండ్ ఇది యాపిల్ స్టోర్ అంట ఇక్కడ దీంట్లో.
అన్ఫార్చునేట్లీ 8:35 అయిపోయింది. సో 8:30 కల్లా లాస్ట్ ఎంట్రీ అంట. వీఆర్ నాట్ గోయింగ్ టు వరల్డ్ ట్రేడ్ సెంటర్. సో నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు? బ్రూక్లిన్ బ్రిడ్జ్. ఫస్ట్ ఫుడ్ ప్లీజ్. బ్రూక్లిన్ బ్రిడ్జ్ మీద మనం ఫుడ్కి వెళ్తాము, జెర్సీ సిటీ వెళ్తాము. ఓకే, తొందరగా వచ్చేద్దాం, ఓకేనా? లేట్ అవుతుంది. థ్యాంక్ యూ. Anything else? నో. For you, sir? Now we are going to Brooklyn Beach. సో ఇప్పుడు ఆల్రెడీ టైం 12:30 అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఆ చివరి దాకా నడుచుకొని వెళ్ళాలి, అది కూడా ఈ హీల్స్ వేసుకొని. హీల్స్ వేసుకొని నడుస్తూనే ఉన్నట్టు ఇటు అండ్ ఆ చివరి దాకా నడవాలి బ్రూక్లిన్ బ్రిడ్జ్కి. ఐమ్ టయర్డ్. బిల్డింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో, ఇవి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. Guys, I'm finally home just now. ఇప్పుడే టైం 2 అయింది, 2:15 అవుతుంది. సో ఇప్పుడే వచ్చాము ఇంటికి. అండ్ మై బర్త్డే ఈజ్ ఓవర్. 26 అయిపోయింది, ఈరోజు 27. సో I have to sleep. This was given by డిష్ తీసుకో. dish తీస్తావా? వస్తున్నా. This bouquet was given by my brother and this is Laharis. ఉప్పు ఉందా అక్కడ? ఓకే, కోటానికి వేసుకున్నాం అయితే. ఓకే, బాయ్. అండ్ we are done with today. Once again, happy birthday to me. Happy birthday చెప్పు. హ్యాపీ బర్త్డే మా. మీకు కూడా హ్యాపీ బర్త్డే, డిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఫైనలీ మేము అనుకున్నది న్యూయార్క్లో చేసుకోవాలనుకున్నాం అండ్ ఫైనలీ వి డిడ్ ఇట్ బ్రో. ఇట్స్ డే 5 అండ్ వీఆర్ వెకేటింగ్ ద రూమ్. అయిపోయింది ఇంకా మా ఫ్లైట్ ఈరోజు 7 o'clockకి నైట్. సో వాళ్ళు కూడా వచ్చేసి వెకేట్ చేసేసి వీఆర్ సెట్ టు గో. అండ్ కొన్ని ప్లేసెస్ ఉన్నాయి లైక్ కొన్ని సెంట్రల్ పార్క్ అండ్ సమ్మిట్, అవి చూసుకొని అటు నుంచి అటు వెళ్ళిపోతాం. దిస్ ఇస్ సెంట్రల్ పార్క్ వేర్ ఫస్ట్ సినిమా ఇక్కడ ఏమాయ చేసే సినిమా షూటింగ్ అంతా ఇక్కడే జరిగింది, సెంట్రల్ పార్క్లో. సో నాకు ఇది ఎప్పటి నుంచో చూడాలనిపించి నేను ఈ సెంట్రల్ పార్క్ వచ్చాను. చూడండి ఎంత బాగుందో సెంట్రల్ పార్క్. అక్కడ గుర్రాలు కూడా ఉంటాయి, హార్సెస్ ఉంటాయి. హార్సెస్ మీద కూర్చొని మనం రైడ్ వెళ్ళొచ్చు. దానికి ఒక $10 $20 ఇస్తే వాళ్ళు రైడ్ తీసుకొని వెళ్తారు. ఇక్కడ చాలా ఉన్నాయి. యా, ఈ కుక్కలు చూడండి ఎంత బాగున్నాయో. యా, ఇదంతా ఇంకా సెంట్రల్ పార్క్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తాం మొత్తం. ఇక్కడ అందరూ సైక్లింగ్ చేస్తారు ఇలాగా. గుర్రా ఎట్లుందో చూడండి దీని మొహం. వామ్మో వామ్మో. As we came to summit, see the line చూడండి. I'm dreaming in dreams bigger than me, taking my time, giving to me, paint my life into a masterpiece, coloring it how I want it to be. యాక్చువల్లీ ఇక్కడ ఆర్డర్ చేశాను నేను. ఆర్డర్ చేస్తే ఇక్కడ మనం రెస్టారెంట్స్ ఇవన్నీ ఎత్తుక్కోవచ్చు. సో ఇక్కడ మేము ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్ పెట్టాము. షిట్, సమ్వేర్ అరౌండ్ స్పైస్ క్రాఫ్ట్లో. ఇదే ఆర్డర్ ఇదైతే.
సో ఇవి లాకర్స్. ఇది యాక్చువల్లీ క్లౌడ్ కిచెన్ అంట. క్లౌడ్ కిచెన్ వస్తే ఇప్పుడు మనకి ఆర్డర్ తెలుసుకోవాలంటే యా అంటాను ఇట్లా స్కాన్ చేసుకొని మనకి ఇంకా ఎన్ని మినిట్స్ అని చూపిస్తుంది. ఓ ఇట్స్ ఆల్రెడీ రెడీ. యా థ్యాంక్ యూ. యా వచ్చింది. ఇదేదో ద ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అంట. దేంట్లో ఉంది మామ ఇది? నెట్ఫ్లిక్స్లో ఉందంట. ఇదేదో ద ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్స్ అండి. చూద్దాం లోపలికి వెళ్ళి ఎందుకు హవా. టికెట్ వచ్చేసి ఎంట్రీ టికెట్ $50 అంట గైస్ పర్ హెడ్. ఏంది ఇది క్లోజా అటు సైడా? I hear the beat, it's in my chest, got me feeling some kind of way. I confess the rhythm takes over. New York. So we are going to airport now. My flight 7 o'clock is so ikkada reach lopu 6:47 aitadi. So we have to go there by 7 and it was a great experience in New York. Mama experience etlundi? మంచిది మామ, సూపర్ ఉంది. నేనైతే మళ్ళీ రావచ్చు. నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మళ్ళీ రావచ్చు కానీ డబ్బులు ఉండాలి. పైసలు ఉండాలి. బాగుంది. Yeah, this is my third time, but బట్ ఏంది? this time I explored like little more new places like Summit. ఓకే బట్ యా సూపర్ ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ నా డ్రీమ్ కమ్ ట్రూ అయిపోయింది. నా బర్త్డేగా సెలబ్రేట్ చేసేసుకున్నాను. అండ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు డాలస్ నౌ. ఓకే బాయ్ బాయ్ NYC. సీ యూ సమ్ అదర్ టైమ్. బాయ్ చెప్పండి. వీఆర్ గోయింగ్ టు ఎయిర్పోర్ట్. Bye బాయ్ guys. See you soon. బాయ్. మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం ఇంకా. అండ్ వీఆర్ గోయింగ్ టు డాలస్. బాయ్ బాయ్. అండ్ vlog is getting ending here. Yeah, bye.